మాటలను నమ్మి గొప్ప ఆజ్ఞను ఇచ్చి స్థలము సిద్ధము చేయ వెళ్ళనే. ఆత్మను పంపి తన శక్తితో నింపి తనకు సాక్షులుగా మనల చేసనే. పురుమల్లే ప్రకటించేసే ప్రభుని మహిమేటో చూపించేసే. వెలుగల్లే వ్యాపించేసే జనుల హృదయాన్ని మండించేసే. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీకందరికీ ఈ యొక్క పునరుద్ధానపు దినపు శుభాకాంక్షలు, వందనాలు తెలియజేస్తున్నాము. దేవుని కృపను బట్టి మరొక నూతన మాసంలోకి మనం ప్రవేశపెట్టబడ్డాము. అందుని బట్టి దేవునికి వందనాలు. ఇక మొదటి వారము, మొదటి ఆదివారంలో ప్రత్యేకించి ఈరోజు మనము ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగాన్ని అంశము, నా కృప నీకు చాలును. మూల వాక్యము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందు బహు సంతోషముగా అతిశయపడుదును. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ప్రత్యేకంగా ఈ సమయంలో మీ యొక్క పరిశుద్ధ లేఖనాన్ని చదువుకున్నాము. వాక్యము ధ్యానించుకోవడానికి కావాల్సిన ఆత్మీయ జ్ఞానం ఇవ్వండి, శరీర బలం ఇవ్వండి, వివరించగలిగే శక్తి సామర్థ్యం నాకు దయచేయండి. అలాగే వినగలిగేటువంటి చెవి, గ్రహించుకునే మనస్సు మాకందరికి దయచేయమని కోరుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు తన గురించి ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ఆయనతో అనేక దర్శనాలు, ప్రత్యేకించి ప్రత్యక్షతలలో అనేకము ఉన్నాయి. ఆయన యొక్క ప్రత్యక్షతలలో ఆయన హెచ్చిపోకుండా, అనగా గర్వపడకుండా ఉండు నిమిత్తము నాలో ఒక ముళ్ళును ఉంచి ఉన్నాడు అని పౌలు ఇక్కడ తన గురించి తాను చెప్పుకుంటూ ఉన్నాడు. గమనించండి, ఈరోజు మనము పౌలు గారి యొక్క ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ ముళ్ళు ఏంటో మనము కొద్దిగా దాని గురించి ధ్యానిస్తాము, పరిశీలిస్తాం. ఇక్కడ ముళ్ళు అంటే అది ఏదైనా వ్యాధి కావచ్చు. మొదటిగా నాడు శరీరంలో అనేక రకాలైనటువంటి వ్యాధులు ఉండడం అనేటువంటి సహజమైనటువంటి విషయం. అలాగే పౌలు గారి యొక్క శరీరంలో ఏదో ఒక ఆయన వ్యాధి ఆయనను బాధిస్తూ ఉండవచ్చు అని భావించవచ్చు. ముళ్ళు అనగా బాధించేది. అది శరీర సంబంధమైన వ్యాధులు మనల్ని ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. కాబట్టి పౌలు గారి శరీరంలో ఏదైనా ఒక వ్యాధి ఆయనకు ఉండి తరచుగా ఆయనను బాధిస్తూ ఉంటుందని బైబిల్ పండితులు అనేక మంది ఆయన గురించి ఆలోచన చేసి ఉన్నారు. అయితే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ముళ్ళు అంటే మనుషులందరిలో ఉండేటువంటి భ్రష్ట స్వభావం కావచ్చు. సహజంగా ముళ్ళు దేనికి సాదృశ్యం అంటే చెడు స్వభావానికి సాదృశ్యంగా ఉంటుంది, భ్రష్ట మనస్సుకు సాదృశ్యంగా. సహజంగా మానవుల యొక్క స్వభావ రీత్యా భ్రష్ట మనస్సు కలిగినటువంటి వారుగా ఉంటూ ఉంటున్నారు. అందుకే ఆది నుండి మానవుడు నరుని హృదయము చెడుతనంతో నిండిందని ఇక్కడ వాక్యంలో ఆది కాండంలో చెప్పబడి ఉంది. కాబట్టి భ్రష్ట మనస్సు ఆయనకు ఒకవేళ ఉండవచ్చేమోను అనేది కూడా ఇక్కడ మనము బైబిల్ పండితులు దాని గురించి వ్యాఖ్యానం చేస్తాం. కాబట్టి సహజంగా ఆయన కూడా ఒక మనుషుడే. మానవ రీతిగా ఆయనలో కూడా ఏదైనటువంటి ఒక పాపము ఆయన్ను పదే పదే అది జ్ఞాపకం చేస్తూ, గుర్తు చేస్తూ ఆయన నొప్పిస్తూ ఉండవచ్చు అని కూడా ఇక్కడ మనము అర్థం చేసుకోవచ్చు. చూడండి పిల్లరా,
మనుషులందరిలో ఉండేటువంటి భ్రష్ట స్వభావాన్ని గురించి రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వచనములో మనము చూసినట్లయితే, ఏలైనగా మనము శరీర సంబంధమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్య సాధకములై ఉండెను. చూడండి, మనము శరీర సంబంధమై ఉన్నప్పుడు అనగా మనం శరీర రీతిగా మనం ఉంటున్నాం. ఇటువంటి సందర్భంలో మరణార్థమైనటువంటి ఫలములు అనగా మరణానికి సంబంధించినటువంటి ఫలములు, ఇవి ఆకు ఫలాలు కాదు, చెడు ఫలాలు ఫలించుటకు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పాపేచ్ఛలు వలన మన అవయవములలో ఈ పాపేచ్ఛలు అనేటువంటివి మన అవయవాల్లో అనగా కన్ను, ముక్కు, చెవి, నోరు అన్నిట్లో అవి కార్య సాధకమై ఉన్నాయి అనగా పని చేస్తూ ఉన్నాయి. చూడండి, పాపేచ్ఛలు, పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు ఉద్దేశాలు ఇవన్నీ కూడా మన అవయవాల్లో కార్యసాధకముగా ఉంటున్నాయి అనగా పని చేస్తూ ఉంటున్నాయి. కాబట్టి వీటి వల్ల మనకు ఏం కలుగుతుంది? భ్రష్ట మనసు, భ్రష్ట స్వభావము అనేది వస్తుంది. ఇవన్నీ కూడా మన శరీరంలో ఉన్నటువంటి ఆ ముళ్ళతో మనం దీన్ని పోల్చుకోవచ్చు. కాబట్టి అటువంటిది ఏదైనా కూడా పౌలు గారిని బాధిస్తూ ఉండవచ్చు అని మనము అనుకోవచ్చు. గమనించండి, అదే 7వ అధ్యాయము 18వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. ఈ మాటలు కూడా పౌలు గారే చెప్పిన మాటలు. ఆయన అంటున్నాడు, నా శరీరం అనగా ఆయన యొక్క శరీరంలో మంచిది ఏదైనా మంచిది ఏది నివసింపదని నేను ఎరుగు. అనగా మానవ శరీరంలో మనుషుల్లో మంచిది ఏది కూడా నివసించదు. ఆయన అంటాడు, నేను మేలైన దాన్ని చేయగలిగి నేను చేయలేకపోతున్నాను. అంటే తెలిసి కూడా మనకు కొన్నిసార్లు తెలిసి పాపం చేస్తాం, తెలిసి కూడా మనం తప్పులు చేస్తుంటాం, చేయాలనుకుంటాం. కానీ మనం భ్రష్టత్వంలోనికి, భ్రష్ట మనస్సుకు మనం అప్పగింపబడుతుంటాం. సాతాను చేత శోధించబడుచు పదే సాతాను నిన్ను మన అందరినీ కూడా భ్రష్ట మనస్సుకు అప్పగిస్తూ ఉంటుంది. ఆ ప్రకారంగా పౌలు గారి యొక్క శరీరంలో ఈ భ్రష్టత్వం అనేటువంటి, భ్రష్ట మనస్సు అనేటువంటి ఆ ముళ్ళు ఉండవచ్చు. కాబట్టి పిల్లరా, ఇప్పుడు పౌలు గారి శరీరంలో ఆ ముళ్ళని గురించి మనం తెలుసుకుందానికి ఎంత మనకి అవసరం ఏమీ లేదు. కానీ ఆయన ఆ ముళ్ళు వల్ల చాలా బాధపడ్డట్టుగా మనం గమనించవచ్చు. అనగా పాపము శరీరరీతిగా అనారోగ్య పరిస్థితుల్లో అయినా, లేక తన పాపేచ్ఛల వల్ల, తలంపుల వల్ల కలిగినటువంటి పాపమైనా ఏదైనా సరే అతన్ని బాధించిందని తాను బాగా నేను దాని గురించి బహుగా బాధపడ్డానన్నాడు. అది శారీరకంగాను, మానసికంగాను, ఆధ్యాత్మికంగాను ఏదైనా చెప్పలేదు. కానీ మొత్తానికి ఆయన దాన్ని బట్టి బాధపడ్డట్టుగా మనము ఇక్కడ చెప్పబడి, అందుని బట్టి అతడు ముమ్మారు దాన్ని తీసివేయవల్లని ప్రార్థించాడు. ముమ్మారు అనేది బైబిల్లో ప్రాముఖ్యమైనటువంటి విషయం. ముమ్మారు మత్తయి సువార్త 26వ అధ్యాయము 44వ వచనంలో ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేసి, ఇక్కడ 3 సార్లు ముమ్మారు ప్రార్థించారు. అలాగే పౌలు తనలో ఉన్న బలహీనత విడిచిపోవాలనే ఉద్దేశంతో ముమ్మారు ఆయన ప్రార్థించాడు. కాబట్టి 3 సార్లు ప్రార్థించడం అనేటువంటిది ఇక్కడ మనం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. అలాగే యోహాను సువార్త 13వ అధ్యాయము 36వ వచనంలో కూడా చూసినట్లయితే, సీమోను పేతురు, ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయన అడుగగా, యేసు నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు, తరువాత వచ్చేదవని అతనితో చెప్పాను. ఇక్కడ ప్రభు పేతుర్ని ఆయన్ను ముమ్మారు ఆయన అడుగుతున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను
ప్రేమించుతున్నావా అనే విషయంలో ఆయన 3 సార్లు ప్రశ్నించినట్టుగా కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ రకంగా ముమ్మారు అనేటువంటి బైబిల్లో మనం అనేక సందర్భాల్లో చూడొచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ అతడు ముమ్మారు అడిగాడు. అయితే ప్రభు అతనికి దయచేయాల. అయినా అతనికి అంతకంటే ఎక్కువగా ఇచ్చాడు. ఆయన అడిగింది ఇవ్వలేదు కానీ అంతకన్నా ఎక్కువగా ఇచ్చాడు. చూడండి, 2 కొరింథీ 12వ అధ్యాయంలోనే, అందుకు నా కృప నీకు చాలును. ఇది ఆయనకు దేవుడు ఇచ్చింది. ఆయన ఏమడిగాడు? నాలో ఉన్నట్టు ఆ ముళ్ళు తొలగిపోవాలని ఆయన ముమ్మారు అడిగాడు. కానీ దేవుడు ఆయన అడిగింది ఇవ్వలేదు. కానీ దానికంటే ఇంకా అత్యధికముగా ఆయన అంటున్నాడు, నా కృప నీకు చాలును. నీకు ఆ ముళ్ళతో పని అయిందయ్యా, నా కృప నీకుంటే చాలును అని చెప్పి అన్నాడు. అంటూ ఇంకొక మాట కూడా దానికి కింద చెప్పాడు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాడు. అనగా బలహీనత లేదు, నీ యొక్క బలహీనతల్లో నా శక్తి నీలో పరిపూర్ణమవుతుంది అనే వాగ్దానం చేశాడు. ఇదెంతో గొప్ప వాగ్దానం అనేటువంటిది మనం గమనించుకోవాలి. ఈ వాగ్దానంలో ఆ ముళ్ళును భరించగలిగేటువంటి శక్తి ఆయనకు దేవుడు అనుగ్రహించాడు. నాడు దేవుడు మనకు ఏదైనా ఒక ముళ్ళు అని అనగా మనకు ఏదైనా ఒకటి అనుమతించాడంటే దాన్ని భరించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఆయన ఇవ్వకుండా కష్టమైన, బాధ అయినా, వ్యాధి అయినా, ఏదైనా సరే మన జీవితాల్లో అనుమతించబడింది అంటే దాన్ని భరించగలిగేటువంటి శక్తిని తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహించకుండా ఆయన నీకు అటువంటిది అనుమతించడు. కాబట్టి మనం గమనించండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం చూసినట్లయితే ఆయన కృప మనకు ఏ రకంగా ఉంటుందో ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. అవును, క్రీస్తు ప్రేమ నుంచి నిన్ను ఎడబాపేది ఎవరు? ఎందుకంటే ఆయన కృప నీతో ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన వాక్యాన్ని చెప్పి ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రేమలో నుంచి మనకు ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితులన్నింటినీ మనము అధిగమించగలిగేటువంటి కృప నీకు అనుగ్రహించబడి ఉన్నది. ఆ పరిస్థితులు ఇక్కడ వరుసగా ఇచ్చాడు. శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత మొదలైనవి ఏవైనా సరే, ఇవే కాకుండా ఇంకా ఏవైనా కూడా నీకు అనుమతించబడి ఉన్నప్పటికీ, వాటిల్లో నువ్వు ఉన్నప్పటికీ ఆయన కృప నీకు ఉన్నప్పుడు క్రీస్తు ప్రేమలో నుంచి నిన్ను ఎడబాపేది ఎవరు? కనుక పిల్లరా, పౌలు గారికి ఇచ్చిన వాగ్దానాన్ని మనం కూడా అన్వయించుకున్నట్లయితే నా కృప నీకు చాలును. మన బలహీనతలు అయితే ఆయన శక్తి మనలో పరిపూర్ణం అవుతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం ఎంత మాత్రం కూడా లేదు. ఎందుకంటే ఆయన కృప ఎల్లవేళలా మన మీద ఉంటుంది. నీకేదైనా కష్టం వచ్చిందా, నీకేదైనా బాధ కలిగిందా, నీకేదైనా శ్రమ కలిగిందా, అది భరించడానికి కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని దేవుడు నీకు కలుగజేస్తాడు. ఎందుకంటే ఆయనకు తెలియకుండా ఏది నీదో మనకు అనుమతించబడదు. కాబట్టి దానికి కావలసిన రెమెడీ ఆయన తప్పకుండా ఏర్పాటు చేసి ఉంటాడు. కనుక ప్రియులారా, మనం ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి పౌలు అందును బట్టి ఆయన ఎంతగానో అతిశయిస్తున్నాడు, సంతోషిస్తూ ఉన్నాడు. ఆయన అందును బట్టి ఆయన బలహీనతలు యందు నేను ఆనందిస్తున్నాను. ఎవరైనా బలహీనతల్లో ఆనందిస్తారా? ఏదైనా అనారోగ్యం వచ్చో, లేకపోతే ఇంకేదైనా పరిస్థితుల్లో మన శరీరం బలహీనమైనప్పుడు మనం ఆనందపడతామా? లేదు. కానీ ఈ వాగ్దానాన్ని పట్టుకున్నాడు, వాగ్దానాన్ని విశ్వసిస్తున్నాడు, వాగ్దానం పట్ల ఆయన నమ్మకం పెట్టుకున్నాడు. కాబట్టి ఆయన వాగ్దానాన్ని నమ్మాడు, కాబట్టి ఆయన విశ్వసిస్తున్నాడు. అందుకే ఆయన అంటాడు, చూడండి, విశేషముగా నా బలహీనతల యందే
బహు సంతోషముగా అతిశయపడుతున్నాడు. విశేషముగా అనగా మరి ముఖ్యంగా నా బలహీనతలు ఎందే బహు సంతోషంగా నేను అతిశయిస్తున్నాను అంటాడు. నేనెప్పుడు బలహీనుడును అప్పుడు బలవంతుడును. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవంలో నేను సంతోషిస్తున్నాను. వీటన్నింటిలో నేను అత్యధికంగా సంతోషిస్తున్నాను. ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క ముందు ఆయన్ను ఎంత మాత్రం కూడా బాధ పెట్టడం లేదు. వాటన్నింటినీ కూడా ఆయన మర్చిపోవడానికి, కవర్ చేయడానికి దేవుడు ఆయన కృప ఇచ్చున్నాడు. కాబట్టి ఆయన కృపను బట్టి ఆయన అత్యధికంగా ఆనందిస్తూ ఉన్నాడు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తారు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 11-12 వచనాలు చూసినట్లయితే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికము. ఇక్కడ పౌలు దీనే పట్టుకున్నాడు. ఎవరైనా సరే నిన్ను నిందించిన, అవమానించిన, చెడ్డ మాటలల్లా నీ మీద పలికినప్పుడు నువ్వు సంతోషించమన్నాడు ప్రభు. అదే ఆయన కూడా దాన్నే తీసుకున్నాడు. ఆయన నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, శోధంలోనూ ఆయన బహుగా ఆనందిస్తున్నాడు. నువ్వు సంతోషించి ఆనందించమన్నాడు ప్రభు. అలా ఆనందించినప్పుడు పరలోకంలో నీ ఫలము అధికమవుతుంది అనేటువంటిది ఆయన యొక్క గొప్ప నిరీక్షణ. కాబట్టి మనము మన బలహీనతల్లోనూ, మన శ్రమల్లోనూ, మన బాధల్లోనూ, మన ఇబ్బందుల్లో మనము దేవుణ్ణి స్తుతించగలిగినప్పుడు తప్పకుండా పరలోకంలో నీ ఫలము అధికమవుతుంది అనేది మనం ఈ వాక్యం ద్వారా గమనించుకోవచ్చు. చూడండి, ఇక్కడ 2వ కొరింథీ అపోస్తలుల కార్యము 5వ అధ్యాయము 41వ వచనాన్ని కూడా చూద్దాము. అపోస్తలుల కార్యము 5:41, నా నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్లిపోయిరి. చూడండి, ఇక్కడ అపోస్తలులు ఎంతగా దేవుని నామము కొరకు వారు దూషించబడిన, హింసించబడిన, అవమానించబడిన వారు వాటన్నింటిని బట్టి సంతోషించుతూ ఆ యొక్క వారి యొద్ద నుంచి, ఆ సభ ఎదుట నుండి వారు వెళ్లిపోయారు. కాబట్టి పిల్లరా, ఈనాడు కూడా మనకు అనేక రకాలైన శ్రమలు, నిందలు, హింసలు, దూషణలు మనకి వస్తూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మనం ప్రభువునందు వాటి విషయంలో సంతోషించి ఆనందించినప్పుడు పరలోకమందు మనకు ఫలం అధికమవుతుంది. అటువంటి నిరీక్షణ అనేది మనకు ఉండాలి అనేది ఈ యొక్క వాక్యం ద్వారా మనము తెలుసుకుంటాము. పౌలుకి ఏ విధంగా దేవుని కృప ఉందో ఆ రీతిగానే ఆయన కృప మన మీద ఉంది. కాబట్టి దేవుని కృప మనం పొందడానికి మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే, మనకున్నటువంటి బలాన్ని మనం పరిశీలించాలి. నీ శక్తిని నమ్ముకొని, నీ బలాన్ని నమ్ముకొని నువ్వేమి కూడా చేయలేవు. మనము దేవుని యొక్క శక్తిని పొందాలంటే మనము ముందుగా మన బలాన్ని పరిశీలించి ఆయన పైన నమ్మకం కలిగి ఉంటాడు. ఎప్పుడైతే మనం దేవుని పైన నమ్మకము, పౌరులాగా విశ్వాసము కలిగి ఉంటామో తప్పకుండా దేవుని మహాకృప మనకు ఉంటుంది. మనల్ని బలహీనుల్ని ఆయన బలపరిచే దేవుడు. కాబట్టి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుతున్నాం. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. ఇక ఆయన సొమ్మసిలిన వారిని, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేసేటువంటి వాడు. కాబట్టి అందుని బట్టు పౌలు గారు, నేనెప్పుడు బలహీనుడునో, నేనెప్పుడు శక్తిహీనుడునో అప్పుడు నేను బలవంతుడిని అంటాడు. కాబట్టి ఎందుకు నా మాట చెప్పగలిగినంటే, దేవుడు శక్తిహీనుల్ని, బలహీనుల్ని, సొమ్మసిల్లిన వారిని ఆయన బలపరిచే దేవుడుగా ఉంటున్నాడు. ఎప్పుడైతే మనము దేవుని పైన ఆధారపడతామో, దేవుని యొక్క శక్తి పైన ఆధారపడతామో ఆయన మనల్ని బలపరుస్తాడు. మన శక్తిని పైన మనం ఆధారపడినప్పుడు
మనకి ఆ యొక్క ఆధారము దొరకదు. కానీ ఎప్పుడైతే నీవు దేవుని పైన ఆధారపడతావో, ఆయన కృప కోసం కనిపెట్టుకుని ఉంటావో, తప్పకుండా ఆయన నిన్ను బలపరుస్తారని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడి యొక్క వాక్యము దీవించి ఆశీర్వదించి ఫలింపచేసి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహాకృపయు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరి మీద ఉండునుగాక. ఆమేన్. వీరుడే లేచెను, మరణపు ముళ్ళును విరచి సాధ్యమా